పెద్దల సభలో జరిగిన రాద్ధాంతం చూసారా మీరు? అసలు ఎందుకు జరిగిందంటారు ఆ రాద్ధాంతం? అసలు దేని మీద జరిగిందంటారు అసలు? ఇప్పుడు వాస్తవంగా అనంతబాబు మా ఎస్సీ సోదరుడైనటువంటి డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే, అదేవిధంగా ఆ రోజున అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఎమ్మెల్సీ పదవినిచ్చి వారిని అందరం ఎక్కించి ఆకాశంకి ఎత్తారు. అదొకటి. సిట్టు నివేదికలో అదే ఎమ్మెల్సీ వారి భార్య కూడా ఉందని నివేదిక ఇచ్చినా కానీ నిమ్మక నీరెత్తినట్టుగా సస్పెండ్ చేయకోకుండా ఇంకా వారిని పార్టీలోనే కొనసాగించే విధి విధానంలో గౌరవ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి విధిని దయాలు వేదాలు వల్లించినట్టు ఇంకా వారికి వెళ్ళి చూస్తూనే కూర్చొని ఉండిపోయారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా ఖండిస్తూనే ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఎమ్మెల్సీని ఎటువంటి చర్య తీసుకోలేకపోగా అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అతన్ని గొప్పగా సత్కరించిన ఘనుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అంటే నిన్న అయితే ఎమ్మెల్సీ ఓ పక్క తిరుపతి లడ్డు మీద వ్యవహారం మీద జరుగుతూ ఉంటే చర్చకి రమ్మని చెప్పినా కూడా పదే పదే వైసీపీ ఎమ్మెల్సీలు ఎందుకని ఎలా ప్రవర్తిస్తున్నారంటారు అసలు? తిరుపతి లడ్డూకి ప్రశ్నించి మాట్లాడటానికి రావడానికి వాళ్ళు రారండి. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే విధానం రాదు కదా. తిరుపతి లడ్డుని అపవిత్రం చేశారని సిట్టువారు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా తిరుపతిలో వాళ్ళు మందు బాటిళ్ళు, మాంసం మొక్కలు రూముల్లో, గదుల్లో అక్కడక్కడ పెట్టి దాన్ని కూడా మార్పిడి చేయాలని దురుద్దేశంతో ఒక అన్యాయమైనటువంటి మనసుతో వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు ఇటువంటి విధానానికి కూడా రావడానికి వాళ్ళు ధైర్యం చేయరు, వాళ్ళు రారు. వచ్చినా వాళ్ళ దగ్గర చెప్పడానికి సమాధానం లేదు కదా. మినిస్టర్ గారు ఏదైతే మోస్టరాజు గారిని చైర్మన్ కానీ ఏదో కుల ప్రస్తావన చేశారని చెప్పి దాని తర్వాత ఆయనకు క్షమాపణ చెప్పిన పరిస్థితి అయినా సరే దాన్నే పట్టుకొని అసలు సభ జరగనివ్వకుండా పక్క దాడి చేయడానికి రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ వాస్తవంగా కుల ప్రస్తావన గురించి మాట్లాడే అర్హత, నైతిక విలువ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అసలు లేదు. దళితులు సుధాకర్ డాక్టర్ గారిని నడి రోడ్డు మీద హింసించి చంపేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. వాళ్ళు దళితుల గురించి కానీ, దళితుల ఆత్మగౌరవం గురించి కానీ, దళితులకి న్యాయం జరగాల్సిన విషయం గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి లేదు. ఎందుకంటే వారు అనేకమైనటువంటి దాడులు చేసి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, అదేవిధంగా జడ్జి దగ్గర నుంచి కూడా అనేకమైనటువంటి వాళ్ళని కుల దూషణతో వాళ్ళు అహంకరించి చేసుకుంటూ పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా వాళ్ళకి గద్దించి మాట్లాడే విధి విధానం లేదు. అసలు వాళ్ళు కులం గురించి మాట్లాడే అర్హత, నైతిక విలువ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి లేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అంటే ఇక్కడ తిరుపతి లడ్డు వ్యవహారం మీద ఏదైతే వాస్తవాలు బయట పెట్టమని అడుగుతూ ఉండే గవర్నమెంట్ అడుగుతున్నా అబద్ధాలు చెప్పి పారిపోతూ ఉండి ఈ గవర్నమెంట్ మీద మళ్ళీ అబద్ధాలు చెప్పి వీళ్ళు చర్చకి సిద్ధంగా లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా దొరుకుతుంటారు? ఇంకో విషయం చెప్పానా మీకు, తిరుపతి లడ్డు మీద మీరు రాండి బాబు అంటే దాన్ని పక్కన పెట్టి టీటీడీ చైర్మన్గా నాయుడు గారి మీద వాళ్ళు వీడియోలు తయారు చేస్తున్నారు. అదేంటండి విడ్డూరంగా ఉంది. తిరుపతి లడ్డుకు సంబంధించి మీతో మాట్లాడటానికి పబ్లిక్ మొత్తం కూడా బహిరంగ దానికి మనం మా బహిరంగ చర్చకి రమ్మని ఆహ్వానిస్తుంటే రాకుండా వీరు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద వీడియోలు చిత్రీకరించి వారు ఎక్కడో గదుల్లో ఉన్నట్టుగా, ఎక్కడెక్కడో ఎవరెవరితో తిరిగినట్టుగా అలాంటి దుష్ప్రచారం చేసే పనిలో ఉన్నారు. కానీ పశ్చాత్తాపం అనేది వారి కళ్ళల్లో కనపడదు. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూని అపవిత్రం చేసిన వాళ్ళకి పశ్చాత్తాపం అంటే నిజంగా తెలియదు. పశ్చాత్తాపానికి అర్థం, పరమార్థం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో వారు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేనని నేను చెప్తూ, అదేవిధంగా దళితుల గురించి మాట్లాడేటువంటి నైతిక విలువ, నైతిక బాధ్యత కూడా వాళ్ళకి లేదు. దళితుల గురించి మాట్లాడేంత అర్హత కానీ వాళ్ళకి లేదు అని నేను తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మీరు అన్నట్టుగానే ఏ వీడియో తయారు చేసిన మహిళలను కించపరిచే విధంగా చేసే వాళ్ళని ఈ గవర్నమెంట్ శిక్షిస్తానని చెప్పి కరాఖండి చెబుతుంది.
ఎప్పుడు లోపల ఇలా చేసిన వాళ్ళని బయటికి తీసి వాళ్ళ మీద ఎప్పుడు శిక్షిస్తారు? ఆమె కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేసిన పరిస్థితి. నాయకుల స్థాయి ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం ఉందంటారా ఈసారి? మీరు ఒకటి గమనించాలి సోదరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాగుంటుందంటే అహంకారపూరితంగా ఉండదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దానికి చట్టంలో కొన్ని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టిన దాని ప్రకారం దానికి ఉన్న ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కేసుల ప్రకారం ఆ యొక్క స్టేషన్ నుంచి వాళ్ళకి ఛార్జ్ షీట్ ఇచ్చి ఛార్జ్ షీట్ ద్వారానే వాళ్ళు అరెస్ట్ చేయాలనే పట్టుదల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క జీవితంలో ఇంతవరకు కూడా అన్యాయానికి దూరంగా ఉండే వ్యక్తి. ఆయన ఏది కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి, కానీ చట్టంలో ఆయన ఎటువంటి కూడా ఒక వికృతమైన చర్యలు చేసి వాళ్ళందరూ శిక్షించే బాధ్యత తీసుకోరు. అది చట్టమే తీసుకుంటుంది. చట్టం చేయాల్సిన పని చట్టమే చేస్తుంది. దానికి మేము కూడా ఖండిస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ మరి ఆ మహిళలు ఇప్పుడు కేసు పెట్టారు. కేసు ఎప్పటి లోపల వస్తుందంటారు? ఇప్పుడు మహిళల కేసు పెట్టారు, దానికి వచ్చింది. దానికి సంబంధించినటువంటి స్టేషన్లో దానికి ఎఫ్ఐఆర్ కట్టి దానికి ఛార్జ్ షీట్ తెచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష విధించే ప్రయత్నంలోనే ప్రస్తుత ప్రభుత్వం, పోలీసు వారు, యంత్రాంగం కూడా అంతా కూడా నడుస్తుంది. తిరుపతి లడ్డు వ్యవహారంలో ఒక కమిటీ వేశారు. కమిటీ ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ బిగిన్ చేశారు. ఎవరైతే గతంలో చేసిన వైసీపీ నాయకులు కానీ, చైర్మన్ కానీ, బోర్డు మెంబర్లు కానీ వీళ్ళు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు నిజంగా వెళ్ళి అపీర్ అవుతారంటారా? వాంగ్మూలం ఇస్తారంటారా? అసలు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరో కూడా వాంగ్మూలం ఎవరో, వాళ్ళు తెలిసే తప్పు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో లడ్డూనే కల్తీ చేసిన వారు మనస్తాపం చెంది వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తారని మీరే విధంగా అనుకుంటున్నారు? అసలు వాళ్ళకి మనస్తాపం లేదని కదా మేము చెప్పేది. అంటే ఇప్పుడు సిట్ కానీ ఇచ్చిన రిపోర్ట్లు ఫేక్ రిపోర్ట్లు, మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఒరిజినల్ రిపోర్ట్ అని మాట్లాడుతున్నారు. రేపొద్దున ఈ ఏకసభ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా వాళ్ళు నమ్ముతారా? అసలుకే వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి భారత రాజ్యాంగ స్మృతినే వాళ్ళు నమ్మరండి. సిట్టునెట్ నమ్ముతారు? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విధి విధానాలనే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముతారు. అంతేగాని అంటే మరి వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు కదా, వాళ్ళు నమ్మపోతే నమ్మాలి. కానీ వాళ్ళు అందుకనే కదండి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చింది. వాళ్ళకి భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఎలా అవలంబించాలో, ఎలా నడుచుకోవాలో, దాని విధి విధానం, దాని అమెండ్మెంట్స్, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకొని నడుచుకున్నట్లయితే ఈ రోజున వాళ్ళు ప్రతిపక్ష హోదా అయినా కనీసం దక్కేది కదా. 11 సీట్లకే పరిమితమయ్యారంటే భారత రాజ్యాంగం గురించి, దాని మూలాలు, దాని విలువలు తెలియకే కదా ఇదంతా వచ్చి వాళ్ళు 11 సీట్లకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంది. మరి నిన్నగా మన కొడాల నాని గారు అంబటి రాంబాబు గారి విషయం మీద మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టి మేము జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉంటాం, మా జగన్మోహన్ రెడ్డికి ఎదురొచ్చినా మీరు ఆయన ఎదురెళ్ళినా కూడా మీకే నష్టం అని మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? ఇన్ని రోజులు ఎక్కడ పోయాడు అంటారు. ఇప్పుడు మళ్ళీ కుల రాజకీయానికి మళ్ళీ ప్రోత్సహించే విధంగానే ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా? ఇప్పుడు దీంట్లో ఒకటండి, కుల రాజకీయాన్ని పెంచి పోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. కులాలని రెచ్చగొట్టడం, కులాలను అడ్డం పెట్టుకోవటం, అదేవిధంగా మీరు ఎదురొచ్చినా మీకే దెబ్బ, మేము ఎదురొచ్చినా మీకే దెబ్బ. ఇది ఎట్లుందంటే రెచ్చగొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు కక్ష సాధింపు. ఎందుకంటే వాళ్ళు మారరు, వాళ్ళు మారే అవకాశాలు లేవు. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలోనే నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనమ్మని ఎన్నో అనరాని మాటలు అన్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. వయసుని గౌరవించలేదు, మనిషిని గౌరవించలేదు, భువనమ్మను గౌరవించలేదు. నారావారి కుటుంబాన్ని వాళ్ళు అవమానపాలంగా మాట్లాడిన వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు, ఎంతకైనా మాట్లాడగలుగుతారు. కొడాల నాని గారు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికైనా చట్టపరంగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది అంటారా? చట్టం తన పని తాను సకాలంలో చేసుకుంటూ పోద్దని మీకు తెలియజేస్తాను. అంటే ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటారు? ఆయన బయటకు వచ్చి ఇప్పుడు ఎలా రాగలుగుతున్నాడు అంటారు? మళ్ళీ అక్కడ కూడా మాట్లాడుతున్నారు, అంబటి రాంబాబు కాపు నాయకుల్లో కింగ్ మేకర్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన అంత కింగ్ మేకర్ అవుతాడు అంటారా? అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు గెలిచింది 2 సార్లు. 20 సంవత్సరాల క్రితం ఒకసారి గెలిచారు, 20 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకసారి గెలిచారు. అతను నాయుడికి కాపులకి కింగ్ మేకర్ అని చెప్పుకోవటం అది ఒక జోక్.